8 మంది అనుమానాస్పద వ్యక్తుల గుర్తింపు, అందరిపై బైండ్ ఓవర్ కేసు నమోదు. శ్రీ సత్యసాయి జిల్లా కాదిరి నియోజకవర్గం కాదిరి పట్టణ పోలీసులు లడ్జీల తనిఖీలలో భాగముగా లడ్జీలను చెక్ చేయు సమయంలో జొన్న లడ్జీనందు 8 మంది కొత్త వ్యక్తులు అనుమానాస్పదముగా కనిపించడంతో వారిని తనిఖీ చేయగా వారు వేరువేరు ప్రాంతాల నుండి కదిరికి వచ్చినట్లు తెలిసింది. వారు పేర్లను విచారించగా ఎం ఇస్మాయిల్, తండ్రి మౌలా బేగ్, కాలసముద్రం కదిరి మండలం, రమేష్, తండ్రి నారాయణప్ప, బ్రాహ్మణపల్లి గ్రామము కదిరి, పి ఫక్రుద్దీన్, పి ఇమాం ఖాన్ ముదిగుబ్బ టౌన్, వెంకటేశ్వర ప్రసాద్, తండ్రి బి నరసింహులు పిలేరు టౌన్ అన్నమయ్య జిల్లా, రాజేంద్ర కుమార్, తండ్రి బిఎం వీరభద్ర విజయవాడ, ఎం రామాంజనేయులు, తండ్రి శ్రీరాములు కుటాగుల్లా కదిరి, ఎస్ షానవాజ్, తండ్రి ఇమాం సాబ్ కుటాగుల్లా కదిరి, గుమ్మిశెట్టి ఈశ్వరయ్య, తండ్రి వెంకట రమణ ఎరుకులవాండ్లపల్లి కదిరి అనువారుగా తెలిసినది. వారిని విచారించినప్పుడు వారు సరైన సమాధానము చెప్పలేదు. వారి నడవడిక అనుమానాస్పదముగా ఉండటంతో వారిని చెక్ చేయగా వారి సెల్ ఫోన్ల నందు గుప్త నిధులకు సంబంధించిన ఫోటోలు, ఇతర వివరాలు ఉన్నందువలన వారి మీద పాత కేసులు ఉన్నాయేమోనని పరిశీలించగా వారి మీద గతములో ఎటువంటి కేసులు నమోదు కాలేదు. అయితే ఈ విషయములో ముందు చర్య నిమిత్తము ఎటువంటి నేరాలకు పాల్పడకుండా వారి వేలిముద్రలను సేకరించడం జరిగినది. భవిష్యత్తులో వారు ఎటువంటి తప్పులు చేయకుండా ఉండుటకు వారందరి మీద బైండ్ ఓవర్ కేసు నమోదు చేయడం జరిగింది. వారిని సత్ప్రవర్తన నిమిత్తము గౌరవ కదిరి మండల తహసీల్దార్ వారి వద్ద హాజరుపరచడం జరుగుతుంది.